శ్రీ గురుభ్యో నమ. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం రుద్రాక్ష మహిమను గురించి తెలుసుకుందాము. మనలో చాలామందికి రుద్రాక్షను ధారణ చెయ్యాలనేటువంటి అభిలాష ఉంటుంది. అలాగే రుద్రాక్ష ధారణ చేసిన వారికి దాని మహిమను తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. రుద్రాక్ష ధారణ చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అసలు రుద్రాక్ష ఉత్పత్తి ఏ విధంగా జరిగింది, అలాగే రుద్ర శబ్దానికి ఉన్నటువంటి నిర్వచనాలు ఏమిటి అనేటువంటి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ సిరీస్లో తెలుసుకుందాము. ముందుగా మొట్టమొదటి వీడియోలో రుద్రాక్ష ఉత్పత్తిని గురించి, రుద్రాక్షతో చేస్తే వచ్చేటువంటి జప ఫలితాన్ని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మనకి ఈ రుద్రాక్ష ధారణ చేయడం అనేటువంటిది ఒక ఆచారంగా వచ్చినది. ఆచారాలన్నీ కూడా శృతి స్మృతి మూలాలు, అంటే వేదాల్లోనూ ధర్మశాస్త్రాల్లోనూ చెప్పినటువంటి ప్రమాణాల చేత మనం వాటిని ఆచరణ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆచారాలన్నీ కూడా శృతి స్మృతి మూలాలుగా ఉంటాయి. వీటిని మనం ఆచరణ చెయ్యాలా వద్దా, ఎందుకు చెయ్యాలి, శృతి స్మృతుల్లో చెప్పినంత మాత్రానే మనం ఎందుకు ఆచరణ చెయ్యాలి అనేటువంటి ప్రశ్న చాలామందికి ఉత్పన్నమవుతూ ఉంటుంది. అందుకని మనం తార్కికంగా విమర్శ చేసేందుకు పూర్వమీమాంసా శాస్త్రజ్ఞులు దాన్ని విమర్శ చేసి సిద్ధాంతీకరిస్తూ ఉంటారు. ఇలా సిద్ధాంతీకరించబడిన విషయాల్లో రుద్రాక్ష ధారణ కూడా ఒక విషయం. అపారమైన మహిమను మనకి అందచేసేటువంటిది రుద్రాక్ష ధారణ ఫలము. ముందుగా మనకి ఉపనిషత్తుల్లో చూసుకున్నట్లయితే జాబాల ఉపనిషత్తులో ఒక కథ కనిపిస్తుంది మనకి. జాబాలుడికి భుసుండు అనేటువంటి ఇంకొక పేరు కూడా ఉన్నది. ఆయన కాలాగ్ని రుద్రుణ్ణి ఒకనాడు రుద్రాక్ష గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, దీని ఉత్పత్తి ఎలా జరిగింది, దీని ఫలం ఏమిటి అనేటువంటి ప్రశ్నని అడిగాడు. అప్పుడు కాలాగ్ని రుద్రుడు ఈ విధంగా చెబుతున్నాడు. పూర్వము త్రిపురాసుర సంహారం చేసేందుకు దేవమానం కలిగినటువంటి 1000 సంవత్సరాలు తపస్సు చేశా నేను. అలా కళ్ళు మూసుకుని 1000 సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు సంహార కాలంలో నేను కళ్ళు తెరిచినప్పుడు అక్షిపుటం నుండి జారినటువంటి జలబిందువులే రుద్రాక్షలుగా పరిణామం చెందినాయి. అలా జారి పడినటువంటి ఆ జలబిందువులు నేల మీద పడి, భూమిపైన పడి భక్తులని రక్షించడం కోసం, భక్తులను అనుగ్రహించడం కోసం అవి స్థావరత్వాన్ని పొందినాయి. ఆ విధంగా మహారుద్రాక్ష వృక్షాలు వచ్చినాయి. రుద్రస్య నయనాదుత్పన్నాత్ రుద్రాక్షః. రుద్రస్య నయనాదుత్పన్నాత్ రుద్రాక్షః అనేటువంటి నిర్వచనానుసారం రుద్రుడి నేత్రాల నుండి ఉత్పన్నమైన అవ్వడం వల్ల రుద్రాక్షలు అనేటువంటి పేరు రుద్రాక్షకి కలిగింది. ఇంకొక ప్రక్రమంలో సనత్కుమారుడు అదే కాలాగ్ని రుద్రుణ్ణి ఈ రుద్రాక్షలతో, రుద్రాక్ష మాలతో జపం చేస్తే వచ్చేటువంటి ఫలం ఏమిటి, దాన్ని ధారణ చేస్తే వచ్చేటువంటి ఫలం ఏమిటి అని అడిగినప్పుడు, ఆ రుద్రాక్ష ధారణ విధిని కూడా అడిగినప్పుడు, ఆ సమయంలోనే నిదాఘుడు, జడభరతుడు, దత్తాత్రేయ స్వామి, కాత్యాయనుడు, భరద్వాజుడు, కపిలుడు, పిప్పలాదుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కాలాగ్ని రుద్రుడు ఉన్నటువంటి సన్నిధికి చేరుకున్నారు. కాలాగ్ని రుద్రుడు వాళ్ళందరినీ చూసి, మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగారట. వారు, మహాప్రభో, మేమందరము
రుద్రాక్ష ధారణ విధిని వినడానికే తమ సన్నిధికి వచ్చాం మేమంతా కూడా అని చెప్పారు. అప్పుడు కాలాగ్ని రుద్రుడు ఈ విధంగా చెబుతున్నాడు. సదాశివుడు సంహార కాలంలో మొత్తం అంతటినీ కూడా సంహరించి సంహార నేత్రాన్ని ముడుచుకున్నప్పుడు ఆ నేత్రం నుండి అశ్రు బిందువు రాలింది. దాని ద్వారా రుద్రాక్షలు ఉత్పన్నమైనాయి. వాటి మహిమని చెప్తున్నాను వినండి అని చెప్పి ఈ విధంగా దాని యొక్క మహిమను చెబుతున్నారు. వాక్కు చేత అంటే మాటతో, మాట వరుసకి మనం రుద్రాక్ష అనేటువంటి స్మరణ చేసినా కూడా దానికి 10 గోవులు దానం చేసినంత ఫలితం వస్తుంది. రుద్రాక్షని హస్తంతో, చేత్తో ఇలా స్పృశించడం ద్వారా, అలాగే ధారణ చేయడం ద్వారా కంఠంలో మనకు 1000 గోవులు దానం చేసినటువంటి ఫలితం వస్తుంది. రుద్రాక్షల్ని కరణాల యందు అంటే చెవుల్లో ఇలా కుండలాలుగా ధారణ చేసినట్లయితే గనక 11,000 గోదానాలు చేసిన ఫలితం వస్తుంది. అలాగే ఏకాదశ రుద్ర రూపత్వాన్ని కూడా ఆ వ్యక్తి లభిస్తాడు. రుద్రాక్షలను శిరస్సులో ధారణ చేసినట్లయితే 1,000,000 గోదానాల ఫలము సంప్రాప్తమవుతుంది. ఈ స్థానములన్నిటిల్లోనూ కూడా కర్ణాలలో అంటే చెవులలో ధారణ చేసేటువంటి ఫలితము అనంతమైన ఫలితము. దాన్ని నేను వర్ణన చెయ్యలేను. ఇది ఉత్తరోత్తరాభివృద్ధిగా అపరిమితమైనటువంటి ఫలాన్ని శృతి చెబుతున్నది. ఇక్కడ గోదానము అని ఎందుకు చెబుతున్నారు అనంటే గోవుని ఐశ్వర్యంగా చెబుతారు. మన పాడి పంటలకు అలాగే ఇంట్లో మనకి పుష్టిని ఇచ్చేటువంటి అనేక రకాల పదార్థాలు మనము గోవు నుంచి సాధించుకుంటాము. అటువంటి గోవు ఎవరి దగ్గర ఉన్నా కూడా అది ఐశ్వర్యంతోనే సమానం. ఐశ్వర్యమే అది, సమానం కాదు. ఐశ్వర్యం సాక్షాత్తుగా. అటువంటి గోవుని ఇవ్వగలిగిన సామర్థ్యం ఎవరికైతే ఉంటుందో వాడు మహదైశ్వర్యవంతుడవుతాడు. 10 గోవులు, 100 గోవులు, 1000 గోవులు, 11,000 గోవులు, ఈ విధంగా 1,000,000 గోవులు దానం చేసేటువంటి ఫలితం వాడికి వస్తోంది అని అంటే అంతటి ఐశ్వర్యాన్ని వాడు పొందుతాడు అనేటువంటి తాత్పర్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అలాగే దానం చెయ్యాలంటే దానికి యోగ్యత కూడా కావాలి. అటువంటి యోగ్యతను కూడా వీడు ఈ రుద్రాక్షలను ధారణం చేయడం ద్వారా పొందుతున్నాడు. రుద్రనామ స్మరణకు అత్యంత విశేషమైనటువంటి ఫలాన్ని చెప్పారు. మనం తర్వాత వచ్చేటువంటి వీడియోల్లో రుద్ర శబ్దానికి ఎన్ని రకాల నిర్వచనాలు ఉన్నాయి, వాటి తాత్పర్యం ఏమిటి, ఎందుకు ఆ నిర్వచనాలు సిద్ధించినాయి అనేటువంటి విషయాల్ని మనము రాబోయేటువంటి వీడియోల్లో మాట్లాడుకుందాం. ఎందుకు ఈ రుద్రాక్షకి అంత మహిమను చెప్పారు అనేటువంటి విషయాల్ని కూడా మనం మాట్లాడుకుందాం. ఇక మనము ఆ శ్లోకాలను ఒకసారి చదివి దాని తాత్పర్యాలని మనం తెలుసుకుందాము. ఈ విధంగా దివ్యవర్ష సహస్రాణి చక్షురున్మీలితం మజా భూమా వక్షిపుటాభ్యాంతు పతితా జలబిందవ. ఇందాక మనం చెప్పుకున్నటువంటి రుద్రాక్షోత్పత్తిని మొట్టమొదటి శ్లోకంలో చెబుతున్నారు. 1000 సంవత్సరాలు, 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి కళ్ళు తెరిచినప్పుడు భూమా వక్షిపుటాభ్యాం కన్నులు, ఈ కన్నుల యొక్క లోపల నుంచి అక్షిపుటాల నుంచి జలబిందువులు రాలి కింద పడ్డాయి. తత్రాశ్రుబిందవో జాతా మహారుద్రాక్ష వృక్షకాః స్థావరత్వమనుప్రాప్య భక్తానుగ్రహ కారణాత్. అక్కడ ఆ అశ్రుబిందువులు జారి పడినంతటనే మహారుద్రాక్ష వృక్షాలు ఉద్భవమైనాయి. ఆ ఉద్భవమైనటువంటి మహారుద్రాక్ష వృక్షాలు స్థావరత్వాన్ని పొందినాయి. మనకి సృష్టి అంతా కూడా చరము అచరము
కదిలేటువంటిది, కదలనటువంటిది అనేటువంటి 2 రూపాల్లో మనకి సృష్టి కనబడుతూ ఉంటుంది. దీన్ని స్థావరము, జంగమము అని కూడా అంటూ ఉంటారు. ఏదైతే కదిలేది ఉంటుందో దాన్ని జంగమము అని, స్థావరము ఏదైతే ఉంటుందో దాన్ని స్థావరమని, పూజ్యమైనటువంటివన్నీ కూడా, విశేషంగా గుర్తించదగినటువంటివన్నీ కూడా స్థావరమని, జంగమమని వ్యవహరిస్తూ ఉంటారు మనకి పురాణాల్లో, వేదాల్లో. ఆ విధంగా ఈ వృక్షాలు, మహావృక్షాలు భక్తులను అనుగ్రహించడాని కోసం స్థావరత్వాన్ని పొందినాయి. భక్తానుగ్రహ కారణాత్ భక్తానాం ధారణాత్ పాపం దివారాత్ర కృతం హరేత్ తజ్జపాల్ లభతే పుణ్యం నరో రుద్రాక్ష ధారణాత్. భక్తులకు అంటే భక్తితో, పూజ్య భావనతో ధారణ చేసేటువంటి వాళ్ళకి దివారాత్ర కృతం, రాత్రి చేసినటువంటి పాపము, పగలు చేసినటువంటి పాపము కూడా హరించేస్తుంది. తజ్జపాల్ లభతే పుణ్యం నరో రుద్రాక్ష ధారణాత్. దానితోటి జపం చేసినా, దాన్ని ధారణ చేసినా కూడా పుణ్యం లభిస్తుంది. అలాగే మరి ఏ ప్రమాణంలో ఉండాలి? రుద్రాక్షలు నానా రకాలుగా మనకి లభ్యం అవుతూ ఉంటాయి. ఇంతలా ఉంటుంది ఒక రుద్రాక్ష, ఇంతలా ఉంటుంది ఒక రుద్రాక్ష, ఇంతలా ఉంటుంది ఒక రుద్రాక్ష, ఇంత చిన్నగా ఉంటుంది ఒక రుద్రాక్ష. మరి ఇన్ని రకాల రుద్రాక్షలు ఉన్నప్పుడు ఈ వైవిధ్యభరితమైనటువంటి రుద్రాక్ష సంతానంలో మనము ఎటువంటి రుద్రాక్షను స్వీకరించాలి, ఏ రంగులో ఉన్నటువంటి రుద్రాక్షను స్వీకరించాలి అనేటువంటి విషయాన్ని చెబుతున్నారు. ధాత్రీ ఫల ప్రమాణం యత్ శ్రేష్టమేతదుదాహృతం. ధాత్రీ ఫల ప్రమాణం. ధాత్రి అని అంటే ఉసిరికాయ. ఆ ఉసిరికాయ ఫల ప్రమాణంలో ఉన్నటువంటి రుద్రాక్ష ఏదైతే ఉంటుందో అది చాలా శ్రేష్టమైనటువంటిది. బదరీ ఫల ప్రమాణంతు మధ్యమం ప్రోచ్యతే బుధై. బదరీ ఫలం అంటే రేగిపండు ప్రమాణంలో ఉండేటువంటి రుద్రాక్షని మధ్యస్థంగా చెబుతున్నారు. అటువంటి రుద్రాక్ష ధారణ చేసేటువంటి ఫలము మధ్యస్థంగా ఉంటుంది. అధమం చణమాత్రం స్యాత్. అధమమైన ఫలము చణమాత్రం అంటే శనగ గింజ ఉంటుంది కదా, ఆ శనగ గింజ ప్రమాణంలో ఉండేటువంటి రుద్రాక్ష, చిన్నగా ఉండేటువంటి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే అది అధమమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఫలం ఇవ్వనటువంటి రుద్రాక్ష అంటూ ఏది ఉండదు. కానీ విశేష ఫలము కావాలని కోరుకునే వాళ్ళు ఆయా ప్రమాణాల్లో ఉన్నటువంటి రుద్రాక్షలను ధారణ చెయ్యాలి. ప్రక్రియైషామయోచ్యతే. ఈ విధమైనటువంటి ప్రక్రియ నా నుండి చెప్పబడుతోంది అని కాలాగ్ని రుద్రుడు చెబుతున్నాడు సనత్కుమారుడికి. రుద్రాక్ష ధారణాత్ సద్య సర్వపాపై ప్రముచ్యతే. రుద్రాక్ష ధారణ చేయడం వల్లనే సద్య తక్షణమే, చేసిన తక్షణమే సర్వపాపై ప్రముచ్యతే, అన్ని పాపాల నుండి ముక్తుడైపోతాడు. రుద్రాక్షమాలయా జప్తో. ఇక రుద్రాక్ష మాలతో చేసేటువంటి జప మహిమను చెబుతున్నారు. ఇక్కడ మనము పుణ్యపాపాల గురించి తర్వాత మాట్లాడుకుందాము. మరి ఇక్కడ మనకి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి కాబట్టి వీటన్నిటినీ మనము ఒక్కొక్కటిగా తర్వాత సమాధానం చెప్పుకుందాము. అయితే ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గ్రహిస్తూ ముందుకెళ్ళిపోదాం. రుద్రాక్షమాలయా జప్తో మంత్రో అనంత ఫలప్రదః. రుద్రాక్ష మాలతో చేసినటువంటి జపము, రుద్రాక్షమాలతో జపం చేసినట్లయితే అటువంటి ఆ మంత్రానికి అనంతమైన ఫలము వస్తుంది. అరుద్రాక్షో జప పుంసాం తావన్మాత్ర ఫలప్రదః. అరుద్రాక్ష జప, రుద్రాక్షతో చెయ్యనటువంటి జపము తావన్మాత్ర ఫలప్రదః, అంతంత మాత్రమైనటువంటి ఫలితాన్నే ఇస్తుంది. యస్యాంగే నాస్తి రుద్రాక్ష ఏకోపి బహుపుణ్యప్రదః. ఎవరి దేహం పైన ఒక్క రుద్రాక్ష కూడా లేదో, బహుపుణ్యప్రదమైనటువంటి ఈ రుద్రాక్ష ఒక్కటైనా కూడా ఎవరి అంగం పైన లేదో, తస్య జన్మ నిరర్థం స్యాత్. వాడి జన్మే నిరర్థకము.
త్రిపుండ్రరహితం యది. వాడు రుద్రాక్ష ధారణ చేయడం మాత్రమే కాదు, త్రిపుండ్రం కూడా ఈ విధంగా ధారణ చేయాలి. భస్మంతో కానీ గంధంతో కానీ ఈ విధమైనటువంటి త్రిపుండ్రం ఇలా రాసుకుని పైకి మనం పెట్టుకునేటువంటి ఈ త్రిపుండ్ర విధి కూడా ఒకటి ఉన్నది. దాని ప్రకారమే మనము త్రిపుండ్ర ధారణ చేయాలి. అటువంటి త్రిపుండ్ర ధారణ చేసి రుద్రాక్షను కూడా ధారణం చేసినటువంటి మనిషికి అత్యంత పుణ్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. తస్య జన్మ నిరర్థం స్యాత్. వాడు రుద్రాక్షలు ధారణ చేయనట్లయితే, ఈ విధంగా త్రిపుండ్ర ధారణ చేయనట్లయితే వాడి జన్మే నిరర్థకము అని చెప్పబడుతోంది. గంగా స్నాన ఫలం తస్య జాజతే నాత్ర సంశయ. గంగా స్నానం చేసినటువంటి ఫలం కూడా రుద్రాక్ష ధారణ చేత వాడికి సిద్ధిస్తుందిట. రుద్రాక్షం పూజయేద్యస్తు సదా తోయాభిషేచనం. రుద్రాక్షను ఎవరైతే పూజ చేస్తారో, నీటితో దానికి అభిషేకం చేస్తారో, యత్ఫలం లింగ పూజాయా, ఆ ఫలము ఎటువంటి ఫలాన్ని ఇస్తుంది అనంటే, లింగ పూజ చేస్తే వచ్చేటువంటి ఫలం ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ఫలము కేవలం రుద్రాక్షకు పూజ చేసి అభిషేకం చేయడం ద్వారానే లింగార్చన చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెబుతున్నారు. తదేవ ఆప్నోతి నిశ్చితం, అదే పొందుతాడు నిశ్చయంగా. రుద్రాక్షమాలం తద్బ్రహ్మ తన్నాళం విష్ణురేవచ తన్ముఖం రుద్ర ఇత్యాహు తద్బిందు సర్వదేవతా. రుద్రాక్షలో రుద్రుడు ఉంటాడు అనంటే ఆ రుద్రుడిని ఆశ్రయించినటువంటి బ్రహ్మ విష్ణు సర్వదేవతలు కూడా ఆ రుద్రాక్ష ఎందే ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతున్నారు. కేవలం రుద్రుడు ఉన్నాడంటే రుద్రుడు ఉన్నాడని కాదు. రుద్రాక్ష ధారణ చేస్తే అందరు దేవతలు కూడా ప్రీతిని పొందుతారు. దాని యొక్క మూలంలో బ్రహ్మ ఉంటారట. మూలం లేనటువంటి పదార్థం ఉండదు. దానికి ఎటువైపు నుంచి మనం మూలం చూసినా కూడా ఆ మూలంలో బ్రహ్మ ఉన్నాడు. తన్నాళం విష్ణురేవచ, దాని యొక్క నాళ భాగంలో విష్ణువు ఉన్నాడట. నాళం అని అంటే ఇలా మధ్యలో మనకి చీలికలు కనబడతాయి కదా, దాన్ని మనం నాళం అని అనుకుంటాం. దానికి ఆ నాళ భాగంలో విష్ణువు ఉన్నాడు. అలాగే తన్ముఖం రుద్ర ఇత్యాహు, దానికి ముఖాన్ని మనం ఎక్కడైతే గుర్తిస్తున్నామో ఆ భాగంలో రుద్రుడు ఉన్నాడు. తద్బిందు, దానికి కలిగినటువంటి బిందువులో సర్వదేవత, దేవతలందరూ కూడా అక్కడ వాసం చేస్తున్నారు. రుద్రాక్షలో లేనటువంటి దేవుడంటూ లేడు. రుద్రుణ్ణి ఆశ్రయించినటువంటి దేవుడు లేడు. రుద్రాక్ష ధారణ చేత ప్రీతి పొందనటువంటి దేవతలుండరు. రుద్రుడే కాదు, సాక్షాత్తుగా అందరూ దేవతలు కూడా తృప్తిని పొందుతారు. ఈ రుద్రాక్ష అనేటువంటిది అత్యమూల్యమైనటువంటి ఆభరణం. మనిషికి, దేవతలకి, అందరికీ కూడా, భూమికి కూడా ఇది ఆభరణంగా మనం అనుకోవచ్చు. రుద్రాక్ష ధారణాత్ సద్య సర్వపాపై ప్రముచ్యతే. ఇక మనకి వర్ణాశ్రమ ధర్మాలను చెప్పారు. మనం ఆచరణ చేయవలసినటువంటి కర్మలను, సంస్కారాలను ఆచరణ చేసేందుకు సృష్టిలో 4 రకాలైనటువంటి గుణకర్మల చేత వర్ణాశ్రమాలను చెప్పారు. ఆ వర్ణాశ్రమ ధర్మాలను ఆచరణ చేసేటువంటి వాళ్ళు, ఏ ఆశ్రమ ధర్మాలను ఆచరణ చేసేటువంటి వాళ్ళు ఎటువంటి రుద్రాక్షని ధారణ చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కూడా చెబుతున్నారు. మనకి రుద్రాక్షలు నానా రంగుల్లో కనబడుతూ ఉంటాయి. తెలుపు రంగులో కనిపిస్తుంది. తెలుపు అంటే మరీ తెలుపు కాదు, ఎరుపు రంగులో కనబడుతుంది, నలుపు రంగులో కనిపిస్తుంది. అలాగే పసుపచ్చ రంగులో కూడా మనకి రుద్రాక్షలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ రంగు యొక్క అంశం ఎక్కువ ఏ రుద్రాక్షకైతే ఉందో ఆ రుద్రాక్షని ఆ రంగుతో మనము గుర్తించడం అన్నమాట. తెలుపు అంటే మరీ తెలుపు కాదు, తెల్లగా ఉండేటువంటి రుద్రాక్ష కాదు, తెలుపుదనం ఎక్కువగా ఉన్నటువంటి రుద్రాక్ష.
పసుపుదనం ఎక్కువగా ఉన్నటువంటి రుద్రాక్ష, ఎరుపుదనం ఎక్కువగా ఉన్నటువంటి రుద్రాక్ష, నలుపుదనం ఎక్కువగా ఉన్నటువంటి రుద్రాక్ష. దాని గురించి చెబుతున్నారు. బ్రాహ్మణో బిభృజాత్ శ్వేతాన్ రక్తాన్ రాజా తు ధారయేత్. బ్రాహ్మణులు అంటే బ్రహ్మకర్మలను ఆచరణ చేసేటువంటి వాళ్ళు తెలుపు రంగు ఎక్కువగా ఉన్నటువంటి రుద్రాక్షను ధారణ చెయ్యాలి. రక్తాన్ రాజాతు ధారయేత్. రాజులు అనగా క్షత్రియులు, క్షత్రియ ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్ళు ఎవరైతే రాష్ట్రాన్ని రక్షణ చేస్తున్నారో, ఎవరైతే మనుషుల్ని రక్షణ చేస్తున్నారో, వారు ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారు రక్తవర్ణంలో ఉన్నటువంటి రుద్రాక్షల్ని ధారణ చెయ్యాలి. వైశ్యస్తు బిభృజాత్ పీతాన్. అలాగే ఎవరైతే వైశ్య వృత్తిని చేస్తున్నారో అనగా కృషి, గోరక్షణ, వాణిజ్యము ఇత్యాది కర్మలలో వాళ్ళని నిమగ్నం చేసుకుని ఉన్నారో వారు పీతాన్ పసుపు రంగులో ఉన్నటువంటి, పసుపు రంగు ఎక్కువగా ఉన్నటువంటి రుద్రాక్షని ధారణ చెయ్యాలి. కృష్ణాన్ శూద్రస్తు ధారయేత్. కృష్ణవర్ణంలో ఉన్నటువంటి రుద్రాక్షలను ఈ పారిశుద్ధ్య కర్మలు చేసేటువంటి వాళ్ళు, అలాగే ప్రజాసేవ చేసేటువంటి నాయకులు వీరందరూ కూడా ధారణ చెయ్యాలి. అలాగే కర్మల నుండి ముక్తులైనటువంటి వాళ్ళు, కర్మాచరణ చెయ్యనటువంటి వాళ్ళు, వారందరూ కూడా ఈ నలుపు రంగులో ఉన్న రుద్రాక్షలను ధారణ చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనకిక్కడ రుద్రాక్ష ధారణ విధి, జప విధి, జప మహిమ ఈ ప్రక్రమంలో మనకి చెబుతున్నారు. ఇక ఈ పైన మనము రుద్రాక్ష ధారణ మహిమను చెప్పేటువంటి కొన్ని కథలను, అలాగే రుద్ర శబ్దానికి గల నిర్వచనాలను, దాని తాత్పర్యాన్ని, మహిమను మనం చెప్పుకుందాము. ఇప్పటి వరకు చెప్పినటువంటి అన్ని విషయాలు అర్థమైనాయని అనుకుంటున్నాను. అర్థం కానటువంటి వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్లు చేయండి. మీకు ఏవైనా ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని ఉంటే రుద్రాక్షకి సంబంధించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్లు చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఈ విషయాన్ని పంచుకోండి. అలాగే ఇంక మీదట రుద్రాక్ష మహిమను వర్ణన చేసేటువంటి ఒక రుద్రాక్ష స్తోత్రము మనకి స్కాంద మహాపురాణంలో కనిపిస్తోంది. దాన్ని కూడా మనము వివరణ చేసుకుందాము. ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. వచ్చేటువంటి కొత్త అప్డేట్స్ని తొందరగా గమనించేందుకు బెల్ ఐకాన్ని కూడా ఒత్తండి. స్వస్తి.